ఏరకు మీ కసుగాయలు దోరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. ఈ భూమిపైన పచ్చికాయలు ఏరి తినకము, చుట్టములను దూషించకము, యుద్ధము నుండి వెనుతిరిగి పారిపోకము, పెద్దల ఆజ్ఞలను జవదాటకము తప్పు సుమా. ఒక యూరికి నొక కరణము ఒక తీర్పరిగా అయినగాక ఒగిదెరు చైనం కవికలుగాకయుండుని సకలంబును గొట్టి వడక సహజము సుమతి. ఒక గ్రామమునకొక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండవలను. అట్లుగాక పై చెప్పబడిన వారు పెక్కుమంది అయినచో అనేకమైన గందరగోళములు పుట్టి సమస్తమును చెడిపోవుట సహజము. ఒల్లని సతి నొల్లని వతి నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే గొల్లండుగాక ధరలో గొల్లెడవును గుణమును సుమతి. తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరింపిన వాడే వెర్రిగొల్లవాడు కానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణములందు వెర్రిగొల్లవాడు కాడు. ఓడలు బండ్లును వచ్చును ఓడల నా బండ్లు మీద నొప్పగవచ్చున్ ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిగిలేమి వసుధను సుమతి. నావల మీద బండ్ల మీద నావలను వచ్చున్నట్లుగానే భాగ్యవంతులు దారిద్ర్యమును, దరిద్రులకు భాగ్యమునకు పర్యాయముగా కలుగుచుండెను. కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన ఇంటం దడవుండనిచ్చనేనియు బడవుగా అంగడికి దాని పంపుట సుమతి. ఎంత సమర్థత గలవాడైనా యవ్వనమందున్న భార్యను చిరకాలము పుట్టినింట నిచ్చుచో తాను స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడు అగును. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాన వినరా సుమతి. కుక్కను తీసుకువచ్చి ముహూర్తమునందు బంగారము గడ్డ మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికీ దాని నైజగుణము ఎలాగున మానలేదో ఆ విధముగానే అల్పుడైన వానికి ఎంత గౌరవం చేసినా మంచి పదవి వసంగినను తన నీచత్వమును వదలనేరడు. కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతితులువైనన్ ముప్పున దరిద్రుడైనను దప్పదు మరి దప్పుట దథ్యము సుమతి. కప్పకు కాలు విరిగినను, పాముకునకు రోగము కలిగినను, భార్య దుష్టురాలైనను ముసలితనంలో దారిద్ర్యము సంభవించును. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలైన భంగిన్ దమదమ నెలవులు దప్పిన దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. కమలములు తన నివాసమైన నీటిని విడిచిపెట్టిన తర్వాత తన మిత్రుడైన సూర్యునికి ఎండ తాకుడు కనుకే కమిలిపోయినది. అట్లే మానవులు తమ తమ నివాసములను విడిచిపెట్టినచో తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు. గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమి. కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. ఒక లేఖకుడు మరి ఒక లేఖకునికి నమ్మి మరణంతో సమానమైన ఆపదను చెందును. కావున లేఖకుడైన వాడు తనతో సమానుడైన మరి ఒక లేఖరిని విశ్వసింపక తన గుట్టియక జీవింపలేను. కరణములననుసరింపక నిరసమ్మును దిన్న తండి వికటించుజుమి. ఇరుసున గందెన బెట్టక పరమేశ్వరు బండి అయిన బారదు సుమతి. బండి ఇరుసునకు కందెన పెట్టుకున్నచో భగవంతుని బండి అయినను త్వరితముగా పరిగెత్తదు. అదేవిధముగా శరీరమునకు సరిపడని తిండి తిన్నచో సుఖముగా మనజాలరు.